ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో చివరి మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడిక్కడ చక్కటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు ఇహ సమాప్తి అగును అని అంటున్నాడు. చాలాసార్లు కన్నీరు మన హృదయం నుండి ప్రవహిస్తూ ఉంటుంది. కండ్లలో నుండి ధారగా కారుతూ ఉంటుంది. వ్యాధి కలిగినప్పుడు ఏడుస్తాము. మనకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడతాము. కొందరి జీవితంలో ఎప్పుడూ సంతోషము లేకుండా దుఃఖముతోనే ఉంటూ ఉంటారు. ఏడ్పే వారికి జీవము అన్నట్లుగా ఎప్పుడు వారి ముఖములో విచారము గూడు కట్టుకొని ఉంటుంది. అలాంటి వారందరినీ చూసి దేవుడు ఈ దినము చెప్పే వాగ్దానం ఏమిటంటే, నీ దుఃఖ దినములు ఇహ సమాప్తి అగుచున్నవి. నేను నీకు సంతోషమును, ఆనందాన్ని కలుగు చేసేదను. ఇక ఎప్పుడు కూడా నీ దుఃఖము నీకు జ్ఞాపకం రాకుండా నేను కృప చూపిస్తున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. దైవజనుడైన హిజ్కియాను మనం చూసినప్పుడు అతడు అనేక దినములు రోగపడకలో ఉన్నాడు. మరణము అతన్ని సమీపిస్తూ ఉన్నది. కనుక ప్రవక్త వెళ్ళి, హిజ్కియా, ఇంక నువ్వు బ్రతకవు, ఇక నువ్వు మరణించదవని అతనితో చెప్పాడు. కనుక హిజ్కియా తన ముఖమును గోడవైపుకి తిప్పుకొని ఏడ్చి కన్నీరు కార్చి దేవునితో, దేవా నన్ను కరుణించుము అని అతడు మొరపెట్టినాడు. వెంటనే దేవాతి దేవుడు తన కృపచేత అతన్ని ఆశీర్వదించి అతని దుఃఖ దినాలను సమాప్తి చేసి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలమును పొడిగించినాడు. నాయీను అనే ఒక ఊరున్నది. ఆ ఊరిలో ఒక విధవరాలున్నది. ఆమెకొక్కడే కుమారుడు. ఆ కుమారుడు మరణించి ఇక కొద్ది సమయంలో వాణ్ణి సమాధిలకు తీసుకొని పోతూ వాణ్ణి పూడ్చిపెట్టడానికై అందరూ బయలుదేరి వెళుతూ ఉన్నారు. యేసు ఆ నాయీను ఊరిలోనికి ప్రవేశించి ఆ యొక్క గుంపులో ఉన్న విధవరాలైన తల్లిని చూసినాడు. ఆమె బహుగా ఏడుస్తూ ప్రలాపించుచున్నది. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఏడవబాకని చెప్పి ఆ పాడెను ఆయన ముట్టి మరణించిన ఆ యవనస్తుని చూసి, చిన్నవాడా, లెమ్మని చెప్పిన వెంటనే ఆ యవనుడు బ్రతికినాడు. ఆమె దుఃఖానికి ఆయన సమాప్తిని కలుగు చేసినాడు. ఈ దినము నీకు అయిన వారిని పోగొట్టుకొని దుఃఖసాగరంలో ఉన్నావా? రోగపడక మీద కన్నీళ్లు గారుస్తున్నావా? కుటుంబంలో శ్రమలు, హింసలు, వేదన కడిగిందని వేదనతోనే ఉన్నావా? నా శ్రమలకు, నా కన్నీటికి విమోచన లేదని నీవు బాధపడుతున్నావా? లోకరక్షకుడైనటువంటి ప్రభు ఈ దినము నీతో చెప్తున్నాడు, నీ దుఃఖ దినాలు సమాప్తి చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించుచున్నాను, భయపడకు, దిగులు పడకు అంటున్నాడు. అవును, నీ దుఃఖ దినములను ఆయన సమాప్తి చేసి నిన్ను ఆశీర్వదించుటకు నీకు సమీపముగా వస్తున్నాడు. ఇక నీ దుఃఖాన్ని నువ్వు మానుకో, సంతోషముగా ముందు కొనసాగు. నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. తండ్రి, బిడ్డల దుఃఖాన్ని మీరు సంతోషంగా మార్చండి. వారి దుఃఖ దినములకు ఇక మీరు ఫుల్ స్టాప్ పెట్టమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించుగాక. ఆమేన్.